హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు చికెన్ ఊరగాయ చూసిన రుచికరమైన చికెన్ ఊరగాయ చేశాను. అది ఈ మధ్యలో మా కోడలు చేసింది. మా కోడలు కాఫీ కొట్టి నేను చేసినాను ఆమె లేనప్పుడు. చూడండి, దీంట్లోకి వచ్చి మెంతులు కొద్దిగా వేసుకోవాలా, ధనియాలు కొద్దిగా వేసుకోవాలా, యాలకులు వచ్చి 4 వేసుకోవాలా, లవంగాలు ఒక 5 వేసుకోవాలా, చెక్క వచ్చి ఒక పీస్ వేసుకోవాలా. అది వేయించుకునేసి బాగా అది ప్లేట్లో పెట్టుకునేలా. ఈ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఒక 1/2 kg. ఇది వచ్చి ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసినాను, బాగా వాటర్ అంతా ఉడికిపోయేట్టుగా చేశాను. దాన్ని మళ్ళీ కొద్దిగా నూనె వేసి బాణలీలోకి వేసినాను. ఇదండి, దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గబెట్టాలి దాన్ని. ఆ నీళ్ళంతా బాగా ఇంకిపోయేట్టుగా ఉప్పు వేస్తే నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళంతా బాగా ఊరిపోయేంత వరకు దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలా. ఎందుకంటే రోస్ట్ అంటే మనం ఊరగాయ పెడతాం కాబట్టి, నిలవ పచ్చడి కాబట్టి చెమ్మ ఉండకూడదు. ఇదండి, మరి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్ని అంతా బాగా నీట్గా చేసుకోవాలా. ఆవాలు చాలాసేపు చిట్లలో కాబట్టి తనిగా వేసాను. ఇదండి, ఆవాలు కొద్దిగా వేసుకోవాలా. అవి కూడా తనిగా వేయించి మిక్సీ పట్టినాను, పొడి కొట్టేసినాను. ఇది మరి నీళ్ళంతా అయిపోయింది కదా, దీని పక్కన శనక్కాయ నూనె అయినా సరే లేదంటే నువ్వుల నూనె అయినా సరే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ మరి పక్కన ఒక 1/2 లీటర్ నూనె, మళ్ళీ బాగా వేడి నూనెలో ఇవంతా బాగా నీళ్ళంతా ఇంకిపోయినాయి కదా, ఆ చికెన్ ఎత్తి దాంట్లోకి ఈ మరి వేసినాను. ఇదండి, ఈ మరి బాగా కలపెట్టుకుంటూ ఉండాలా. ఎందుకంటే కింద అడుగు పడుతుంది, అడుగు పడితే ముక్కలు కొంచెం ఇదైపోతాయి కాబట్టి చూసుకొని చేసుకోవాలా. ఇది బాగా రోస్ట్ చేసుకుని గోల్డ్ కలర్లో వచ్చినలాగా బాగా రోస్ట్ చేయాలా. అది టైం అయితే పడుతుంది, కొంతసేపు చేసుకోవాలి. ఎందుకంటే ఊరగాయ కాబట్టి ముక్క బాగా గిట్టుమడాలా. ఇదండి, ఈ మరి గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. దీన్ని అంతా స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని కొంతసేపు చల్లారిన తర్వాత, నేను చల్లారిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఈ అల్లము తెల్లగడ్డల పేస్ట్ ఉంటుంది కదా, అది వేసినాను. ఇదండి, మళ్ళా కొంచెంసేపు వేడి పెట్టినాను, ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొంచెం వేడి పెట్టినాను. ఇదండి, అది ఇది బాగా రోస్ట్ అయ్యింది. మళ్ళీ కొంచెం కలర్ బాగా వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేసుకోవాలంటే ఈ మరి వచ్చేసింది కదా, ఇప్పుడు పచ్చివాసన రాదు. ఎందుకంటే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కాబట్టి పచ్చివాసన రాదు. దీంట్లోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి అప్పుడే అన్ని మసాలా అంతా మనం కొట్టినాం కదా పొడి, ఆ పొడి, ఈ మిరప్పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేయాలా. కలిపేసిన తర్వాత నిమ్మరసం బాగా మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు నిమ్మరసం బాగా పిండుకునేసి బాగా అదంతా ఊరగాయ అంత బాగా చల్లారిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకోవాలా. ఇది చేసేది అయితే చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీ కూడా ఉంది. చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది గాజు పాటలోకి తీసుకునేసి నిలువగా పెట్టుకోవాలనుకుంటే 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఇదండి, చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పోసినాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీన్ని గాజు బాటలోకి తీసి పెట్టినాను. చూడండి, నేను కూడా మామూలు ప్లాస్టిక్ బాటిల్ అయితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో గాజు బాటిల్ అనేది తీసినాను. తినేదానికైతే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, ఎట్లుంటుందో నాకు చెప్పాలి మీరు.